కల్వకుంట్ల కిషన్ రావు అంటున్నాడు. ఎందుకు? కిషన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి బీఆర్ఎస్కు సపోర్ట్గా మాట్లాడుతున్నాడు, ఆయనకు సపోర్ట్గా ఉన్నారు, బీఆర్ఎస్ను కాపాడేది కిషన్ రెడ్డి అనేది చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నా. సో రేవంత్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావు అంటే రేవంత్ రెడ్డి ఏమన్నా తెలుసా? బండి రేవంత్ కుమార్ అనాలి. కల్వకుంట్ల కిషన్ రావు బండి రేవంత్ కుమార్. అర్థమైంది కదా మీకు? కల్వకుంట్ల కిషన్ రావు బండి రేవంత్ కుమార్. అర్థమైంది కదా? ఇప్పుడు కిషన్ రెడ్డి బీఆర్ఎస్ని కాపాడిండు అనుకుందాం, మరి బండి సంజయ్ రేవంత్ రెడ్డి కాపాడుతున్నట్టు కాదా? 100% ఇదే జరుగుతూ ఉంది. బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కొంతమందిని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో రేవంత్ రెడ్డి గుండె మీద చేసుకొని చాలా స్పష్టంగా చెప్పాలి. మీరు కిషన్ రెడ్డి విమర్శించారు కదా, నేను ఒకటే చెప్తున్నాను, ఒకటే సవాల్ ఇస్తున్నాను. బండి రేవంత్ కుమార్ మీ పేరు అవునా కాదా? మీకు బండికి మధ్య లోపాయకర ఒప్పందం ఉందా లేదా? ఇది తెలంగాణ సమాజానికి తేల్చాలి. మీరు కిషన్ రెడ్డి అన్నప్పుడు ఇక్కడ మిమ్మల్ని కూడా ఏ రకంగా పోల్చాలో ఖచ్చితంగా ఉంటుంది, అందులో నో డౌట్. 100% ఇదే జరుగుతూ ఉంది. ఇదే అంతా కూడా అన్ని ముగ్గురు ఒకటే అండి. అందుకే చెప్తున్నాను, రేవంత్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ, కిషన్ రెడ్డి కానీ, వీళ్ళందరూ ఈ 3 పార్టీలు కూడా లోపాయకారి ఒప్పందంతో పనిచేస్తూ ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఈరోజు తీసేసి తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో దోచుకోవడానికి, లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడానికి ఈరోజు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు నిజాయితీ పనులు కాదు, ఎవరు తెలంగాణ కాపాడే వ్యక్తులు కాదు, ఎవరు తెలంగాణ అస్తిత్వం కోసం పనిచేసే వ్యక్తులు కాదు, ఎవరు కూడా తెలంగాణ ఆత్మగౌరవం కోసం పనిచేసేటువంటి వ్యక్తులు కాదు అనేది చాలా స్పష్టంగా మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. కల్వకుంట్ల కిషన్ రావు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని కాపాడితే బండి రేవంత్ కుమార్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఈవెన్ రేవంత్ రెడ్డి కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య లోపాయకర ఒప్పందం జరుగుతోంది. చాలా అంశాలు ఉన్నాయి, అవన్నీ కూడా సమయం వచ్చినప్పుడు అన్నీ ఒక్కొక్కరు బయటకు వస్తాయి. సో కేసీఆర్కు దత్తపుత్రుడిగా మారిన కిషన్ రెడ్డి, మరి మీ దత్తపుత్రుడు ఎవరు? ఇప్పుడే కదా మీ దత్తపుత్రుడు కూడా అదే పరిస్థితి. సో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, నన్ను రేవంత్ దీన్ని అన్నందుకు నేనేమి బాధపడడం లేదు. సో రాష్ట్రంలో బీసీ గణన చేపట్టినప్పుడు పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నన్ను రేవంత్ గౌడ్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసిన సమయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి రేవంత్ మాదిగా అన్నారు. వాకిటి శ్రీహాన్ని మంత్రి చేసినప్పుడు అసలు బట్టి విక్రమార్క ఏనన్నా రేవంత్ మాదిగా అన్నాడా? ఇదంతా ఉత్తముచ్చట. వాకిటి శ్రీహర్ అట రేవంత్ ముద్రా అనట, అనిల్ కుమార్ యాదవ్ అట రేవంత్ యాదవ్ అనట. సో సిక్కులు సర్దార్ రేవంత్ సింగ్ అన్నారట. సో వాళ్ళందరికంటే కూడా బండి రేవంత్ కుమార్ అనేది ఇది గుర్తుపెట్టుకోవాలి. బండి రేవంత్ కుమార్ అంటే ఇంకా బాగుంటుంది మీ పేరు. గిట్లా తయారైన వీళ్ళందరూ కూడా. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ₹1 కోటి చెక్కు అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును కాపాడుతుంది ఆయనే. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పింది బీజేపీ, అందుకే సిబిఐకి ఇచ్చాం. కేసీఆర్, కేటీఆర్ల అరెస్ట్ ఎప్పుడు? మేము వచ్చాక 70,000 ఉద్యోగాలు ఇచ్చాం. కావాలంటే తలలు లెక్క పెట్టుకోండి, ఒక్కటి తక్కువైనా తల తీసేసుకుంటా. బీఆర్ఎస్ బీజేపీలకు ఓటు వేస్తే మూసీలో వేసినట్లే అంటూ చూస్తున్నాం. 70,000 ఉద్యోగాలు ఇచ్చామని అంటున్నారు కదా. మీరు ఏమన్నారు ఎలక్షన్లో? 2023 నవంబర్ డిసెంబర్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో మీ మేనిఫెస్టోలో పెట్టారు కదా, వచ్చిన సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పేసి అన్నారు కదా. 70,000 ఉద్యోగాలు 2.5 సంవత్సరాలు అవుతుంది. 70,000 ఉద్యోగాలు ఇచ్చారంటే మీ ముఖం ఎక్కడ పెట్టుకుంటారో చూసుకోండి ఒకసారి. నిరుద్యోగులు ఎంత విపరీతంగా మిమ్మల్ని తిడుతున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. 70,000 ఉద్యోగాల 2 సంవత్సరాలు దాటింది. నువ్వన్న హామీనే కదా, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నువ్వన్న హామీనే కదా. మరి ఆ హామీని ఎందుకు తుంగలో దొక్కినట్టు? ఇక్కడ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పింది ఎవరు? బీజేపీ. సరే బీజేపీ చెప్పింది, ఓకే, బీజేపీ పక్కన పెట్టు. బీజేపీ బీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందం చేసుకునే అనుకుందాం. రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా నువ్వు ఉన్నావు, హోంశాఖ మంత్రిగా ఉన్నావు, మరి నువ్వేం మిక్తున్నట్టు? వాళ్ళకి చేత కావట్లేదు, చేతగాని దద్దమ్మలు అనుకుందాం. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? పీసీ ఘోష్ కమిషన్లో మీరు ఇచ్చినటువంటి ఏదైతే మీరు వేసినటువంటి ఎంక్వైరీ కమిషన్లో పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది కదా, క్రిమినల్ చర్యలకు తీసుకోవచ్చు వీళ్ళపైన అని చెప్పేసి చాలా స్పష్టంగా ఉంది కదా. మరి ఎందుకు తీసుకోవడం లేదు? వాళ్ళ కోట్లు ఎందుకు వేయాలి? బాల్ నీ కోట్లో ఉన్నప్పుడు నువ్వు ఆడాలి కదా, ఎందుకు ఆడలేకపోతున్నావు? అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళ మీద బురదల్లాలేటువంటి ఒక కార్యక్రమం పెట్టుకున్నట్టున్నావు, అంతే తప్ప వేరే ఏమీ లేదు ఇక్కడ. 100%
బీజేపీ బీఆర్ఎస్ లోపాయకర ఒప్పందం చేసుకునేవో లేవో కానీ నువ్వు మాత్రం లోపాయకర ఒప్పందం చేసుకుంటే కనబడతా ఉంది. ఎందుకంటే నువ్వు ప్రతిదీ కూడా ఈ 2 సంవత్సరాల 2 నెలలు దాటుతా ఉంది. నువ్వు ప్రభుత్వంలోకి వచ్చి 2 సంవత్సరాలు 2 నెలలు, దాదాపు ఈ 2 సంవత్సరాలు 2 నెలల కాలంలో నువ్వు ఎన్ని ఎంక్వైరీ కమిషన్లు ఇచ్చినావు, వాటిపైన నువ్వేం చర్యలు తీసుకున్నావో తెలంగాణ సమాజానికి చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఉందని మేము అడుగుతా ఉన్నాం. నువ్వు తీసుకోగాక తీసుకో. నేను చెప్తున్నాను కదా, కేటీఆర్ను కానీ కేసీఆర్ను కానీ హరీష్ రావును కానీ వీళ్ళ ముగ్గురిట్లో ఎవరిని కానీ నువ్వు కనీసం వాళ్ళ టచ్ కూడా చేయవు. అది నీకు తెలుసు. టచ్ చేస్తే ఏమవుతుంది అనేది నీకు తెలుసు. అందుకే నువ్వు ఆ ధైర్యం చేయవు. అందుకే ఆ బాల్ని నువ్వు బీజేపీ కోర్టులో వేసి బీజేపీ తోటి ఏదో అరెస్ట్ చేపిద్దామని ప్లాన్ చేసినట్టు కనబడతా ఉంది తప్ప వేరే ఏం లేదు. నీకు ధైర్యం లేదా, లేకపోతే అధికారం కోల్పోతావు అనేటువంటి భయమా, ఏమున్నది నీకు? రేవంత్ రెడ్డి చెప్పాలి. ఇవన్నీ ఉత్తముచ్చట్లు చెప్పి దయచేసి తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టకు. కేసీఆర్ ఇలానే చేసి ఆల్రెడీ ఏ విధంగా అధికారం కోల్పోయిండో భవిష్యత్తులో కూడా మీరు కూడా అదే విధంగా అధికారం కోల్పోయి దేనికి పనికి రాకుండా అవుతారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ సమాజంతో దయచేసి ఇలాంటి ఆటలు ఆడకండి. తెలంగాణ సమాజం ఒక చైతన్యవంతమైనటువంటి పోరాటాల గడ్డ. ఇది మీరు చేస్తున్నటువంటి అక్రమాలు, దుర్మార్గాలు, అరాచకాలన్నీ కూడా తెలంగాణ సమాజానికి తెలివే అనుకుంటున్నారా? ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి అన్నీ గుర్తున్నాయి, అన్నీ గుర్తుంటాయి కూడా. మీరు చేసేటువంటి ప్రతి పనిని కూడా ఎలక్షన్స్ అప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మరీ ఓటేస్తారు. ఆ విషయం రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ సమాజంతో, తెలంగాణ అస్తిత్వంతో, తెలంగాణ ఆత్మగౌరవంతో మీరు ఆటలు ఆడొద్దు. ఆటలు ఆడితే మిమ్మల్ని బండకేసి కొడతారు తెలంగాణ సమాజం. ఈ ప్రపంచానికే ఉద్యమ పాఠాలు నేర్పినటువంటి, ఉద్యమ పోరాటాలు నేర్పినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డది. అంతటి మహోన్నతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి తెలంగాణ సమాజంతో ఆనాడు 10 సంవత్సరాలు కేసీఆర్ ఆటలాడిండు. ఈరోజు ఏ అతిగతి లేకుండా ఈరోజు ఫామ్ హౌస్లో పన్నాడు. రేపటి రోజున మీ పరిస్థితి కూడా అదే అవుతుంది. మీరు కూడా ఇదే విధంగా దోబూచులాడితే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా బండకేసి కొడతారనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంది చిల్లర మాటలు, చిల్లర కథలు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవా, లేకపోతే చెప్రా స్థాయిలో ఉన్నవా? మాజీ సీఎం కేసీఆర్కు 2 పుత్రులు ఉన్నారని, ఒక దొంగ పుత్రుడు కేటీఆర్ అని, మరొకరు దత్తపుత్రుడు కిషన్ రెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సో మరి మీరెవరు దత్తపుత్రుడు? మోడీ దత్తపుత్రుడు కాదా? ఇప్పుడు కిషన్ రెడ్డి కేసీఆర్ దత్తపుత్రుడు అయితే రేవంత్ రెడ్డి మోడీకి దత్తపుత్రుడు. అది అందరికీ తెలిసిన విషయమే కదా, ఓపెన్ ఫ్యాక్ట్ అది. సో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారారని వ్యాఖ్యానించారు. సో మరి ఎవరు? రేవంత్ రెడ్డి. నరేంద్ర రేవంత్ మోడీ అనాలా? ఇనని ఏమనాలి? ఇట్లా ఉంది పరిస్థితి. ఈ కేసు సిబిఐకి అప్పగిస్తే 48 గంటల్లో జైలు పంపుతామని అన్నారు, తెలిపారు. కానీ తాము కేసును సిబిఐకి అప్పగించి 6 నెలలు దాటుతున్నా ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో కేసీఆర్ హరీష్ రావును జైలుకు పంపాలంటూ ఎంపీ అరవింద్ సవాల్ చేశారని గుర్తు చేశారు. బీజేపీ బీఆర్ఎస్ల తలలు వేరైనా శరీరం ఒక్కటని వారు వీణావాణిలాగా ఒకే తల ఉన్న కవల పిల్లని విమర్శించారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా బర్దీపూర్ వద్ద నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడారంటూ చూస్తాం. సో వీణావాణిలాగా ఒకే తల ఉన్న కవల పిల్లని విమర్శించారంటూ చూస్తాం. గా పిల్లలను కూడా రాజకీయాలకు లాగుతున్నావు అంటే నువ్వు ఎంత దిగజారి మాట్లాడుతున్నావో అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి. పిల్లలను కూడా వీణావాణి అనేటువంటి పిల్లలకు వాళ్ళకు వైద్యం చేపిద్దామంటే సోయి ఉండదు, కానీ వాళ్ళని మాత్రం రాజకీయంగా వాడుకుంటున్నావు. ఎంత దుర్మార్గం! కనీసం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు, ఏంది అనే సోయి ఉన్నదా? అసలు సోయిండే మాట్లాడుతున్నావా, లేకపోతే సోయి మొత్తం పోయిందా? ఏదో జరిగినట్టున్నది. దావోస్ నుంచి అమెరికా పోయినప్పుడు ఏదో జరిగినట్టు రాగానే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటని ఒక నెరేటివ్ మళ్ళీ బిల్డ్ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది తప్ప ఏమీ లేదు. ఇక్కడ ఉత్తదే ముచ్చట్లు.